అందరికీ నమస్కారం. ముఖ్యంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అలాగే ప్రధానికానికి అందరికీ కూడా తెలియజేయండి ఏమనగా 20వ తేదీ సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పుట్టినరోజు కార్యక్రమం ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జరపాలని నిశ్చయించుకోవటం జరిగింది. ఆ కార్యక్రమం కూడా ఇంద్రపాలెం మ్యారేజ్ హాల్ అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి కళ్యాణ మండపంలో జరపాలని సోదర కార్యకర్తలకి ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అక్కడ ఉదయం 8 గంటల కాడి నుంచి బ్లడ్ క్యాంపు చేయాలని రోటరీ క్లబ్బు ఇతర వారిచే బ్లడ్ డొనేషన్ క్యాంపు రన్ చేస్తున్నాం. అది 2 గంటల వరకు ఉంటుంది. కార్యకర్తలందరూ కూడా ఒకరినొకరు సమీకరించుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఈ దేశంలోనే ఇతర దేశాల్లోని గుర్తింపు పొందే విధంగా పరిపాలిస్తున్న నాయకుడికి తగ్గట్టుగా మనం కార్యక్రమం చేయాలని ఈ కార్యక్రమం తలపెడతాం జరిగింది. తప్పనిసరిగా కార్యకర్తలందరూ కూడా కాకినాడ రూరల్ మండలంలో ఉన్న 40 నియోజకవర్గంలో ఉన్న 43 గ్రామాలు 6 డివిజన్ నుంచి కూడా ప్రతి గ్రామం నుంచి మినిమం 10 మంది 5 మంది వచ్చి బ్లడ్ క్యాంప్ని సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. అలాగే ట్రస్ట్ హాస్పిటల్లో వారి ఆధ్వర్యంలో మరి మహిళలకు కానీ గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి కానీ అలాగే ఇతరేతర జబ్బులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈసీజీ బ్లడ్ టెస్టు బీపీ టెస్టులు అన్నీ కూడా చేస్తారు. ట్రస్ట్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉన్న డాక్టర్లు అందరూ కూడా రావటం కూడా జరుగుతుంది. అక్కడ కావాల్సిన కొన్ని మందులు కూడా వాళ్ళు ఉచితంగా ఇవ్వడానికి ట్రస్ట్ హాస్పిటల్ కొంతమంది డోనర్స్ని సమీకరించుకుని చేస్తూ ఉన్నారు. అలాగే కిరణ్ కంటి ఆసుపత్రి ద్వారాగా చూపు మందగించిన వాళ్ళకి టెస్ట్ చేసి అవసరమైతే కళ్ళజోళ్ళు పెడితే కళ్ళజోళ్ళు ఫ్రీగా ఇవ్వటం, అలాగే ఆపరేషన్ పడితే ఆపరేషన్ కూడా ఫ్రీగా చేయటం మరి కిరణ్ కంటి ఆసుపత్రి వారిచ్చే మరి ఐ క్యాంపు కూడా రన్ చేస్తూ ఉన్నాం. ఒక పక్క బ్లడ్ క్యాంపు, ఒక పక్క ట్రస్ట్ దారులతోటి. ఇలాగ కాకుండా డెంటల్ సంబంధించింది కూడా డెంటల్ డాక్టర్ గారు ఒకరు హాస్పిటల్ తోటి వచ్చి టెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఈఎన్టీ స్పెషలిస్టు మెడికోవర్లో ఉన్న ఒక మహిళా వైద్యురాలు చేయటానికి కూడా ముందుకు వస్తుంది. అంటే ఈఎన్టీ ఒక పక్క డెంటల్, ఒక పక్క బ్లడ్ క్యాంపు, ఒక పక్క సూపర్ స్పెషాలిటీ ఆఫీసర్గా ఉన్న ట్రస్ట్ హాస్పిటల్ తోటి అన్ని వైద్యాలు ఇవ్వటం, వాళ్ళకు కొన్ని మందులు ఉచితంగా ఇవ్వటం, అవసరమైనప్పుడు ఈసీజీ గట్టా తీసినప్పుడు సూపర్ టెస్టులు గట్టా వెళ్తే రికమెండ్ చేసి సలహాలు ఇవ్వడానికి కూడా ట్రస్ట్ ముందుకు వస్తూ ఉంది. ఇది నాయకుడి మీద ఉన్న గౌరవం కొలిది అన్ని కార్యక్రమాలు పెట్టి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశం మీద ఈ కార్యక్రమాలు పెడుతున్నాం. అందరూ కూడా సోమవారం నాడు